వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తున్నాము హైదరాబాద్. సో ఇక్కడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. సో ఇంటి నుండా తడి బట్టలే అనమాట. సో ఇది చూయిద్దామంటే మరీ చండాలంగా ఉంటుంది, అవి కూడా చూపించాలా అని చెప్పేసి నేను అవి చూపించట్లేదు. బట్ ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము. నైట్కి అనమాట బస్సు, 10:30, 11 ఆ టయానికి బస్సు అయితే ఉంది. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము, ఎందుకంటే ఆ స్నాక్స్ ఏమైనా తీసుకొని వెళ్దాము. అక్కడ పిల్లలు ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఏం ప్యాక్ చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే నేను మీతో షేర్ చేస్తాను అనమాట వచ్చిన తర్వాత. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నాము. అండ్ బయట కూడా వర్షం ఫుల్గా పడుతుంది. సో చూడాలి ఎలాగోలాగా ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట బయటికి. మళ్ళీ లేట్ అయిపోతుంది, వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట అందుకోసం. సో అయితే మరి నేను బయటికి వెళ్తాను, మీరు కూడా వచ్చేయండి. బాయ్. బయటికి వెళ్దామని చెప్పేసి బస్సులోకి ఎక్కిందని అనుకుంటున్నారా? సో ఏం లేదు, బయటికి ఆల్రెడీ వెళ్ళాము. ఏంటంటే వర్షం పడుతుంది, వర్షంలో ఇంకా షూట్ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట. లోపల కూడా ఇంకా హడావిడి అయిపోయిందనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ కంగారుగా బస్ ఎక్కడానికి వచ్చామన్నమాట. బస్ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వెళ్ళాము. సో ఇంకా మీరు ఆలోచించండి ఎంత లేట్ అయిపోయిందో. సో ఇప్పుడైతే మేమైతే బస్సు ఎక్కేసాము. బస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా కోసం బస్ ఆగిందనమాట. సో మేము బస్ ఎక్కగానే బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము హైదరాబాద్ వెళ్తున్నాం, ఎందుకంటే ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. బట్ ఇంకా సడన్ ప్లాన్ అనమాట. సో సడన్గా హాలిడేస్ వచ్చాయి నాకు 2 days. సో 2 days హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉంటాము హాలిడేస్ అప్పుడు. సో ఇలాగ ఊరు వెళ్దామని చెప్పేసి అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయి వెళ్ళామన్నమాట. అండ్ వీడియో ఎలా ఉందో అలాగే నేను పెట్టాను, రాగా వదిలేసాను అనమాట. ఏమీ ఎడిటింగ్ ఏమీ లేదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఒక్కటే నేను ఇస్తున్నాను. ఎడిట్ కూడా ఏం చేయలేదు నేను వీడియో, ఎందుకంటే ఇప్పటికే వీడియోస్ అనేవి లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా లేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఊరెళ్ళే పని ఉందన్నమాట, ఇంకొక ఫంక్షన్. సో అక్కడ కూడా వీడియోస్ మనకి వస్తాయన్నమాట. ఛానల్లో మ్యారేజ్ ఉంది. సో అక్కడ వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో అందరూ వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు కదా. సో అందుకోసమే నేను వీలైనంత వరకు వీడియోస్ అనేవి ఇలాగా షూట్ చేసి పెడుతూ ఉన్నాను. మేము ఆల్రెడీ దిగేసాము మీరు చూస్తున్నట్లయితే. సో ఇక్కడ ఆగాము వనస్థలిపురంలో. మా బాబాయ్ వస్తా అన్నారు, మా బాబాయ్ వాళ్ళదనమాట ఫంక్షన్. సో వస్తా అన్నాడు. సో మేము బస్ దిగి ఇంకా ఇలా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఈ లోపల నేను మొత్తం అంతా ఇలా షూట్ చేస్తూ టైంపాస్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఒక ఫంక్షన్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఆ ఫంక్షన్ హడావిడిలో పడి ఈ వీడియో లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇప్పటికిప్పుడు ఎడిట్ కూడా కాదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ మన ఛానల్కి కనుక ఇప్పుడే కనుక మీరు వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సో మా బాబాయ్ అయితే వచ్చేసారనమాట మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. మేమైతే వెళ్తున్నాం. ఇంకేంటి విశేషాలు? సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో షాపింగ్ వీడియో కూడా వస్తుంది అనమాట. హైదరాబాద్లో నేను కొంచెం ఏవో చిన్నవి అలా షాపింగ్ చేశానమాట. ఆ వీడియో కూడా వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మేము మార్నింగ్ వచ్చేసి 5కి అలా దిగాము. 5కి దిగిన తర్వాత మా బాబాయ్కి ఫోన్ చేస్తే వచ్చారు, తీసుకొని వెళ్ళారనమాట. అండ్ సో ఇక్కడ నుంచి నేనైతే ఇలా రాగా వదిలేస్తున్నాను, చూసేయండి. ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు అనమాట. అందుకోసమే ఇలా రాగా వదిలేస్తున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఒక పూజది కొంచెం ఒక క్లిప్ అయితే నేను యాడ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ నుంచి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఓకే, బాయ్ బాయ్. కొలిచే దైవం ఈ దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం. అర్చన చేద్దామా, మనసును అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పాడు పసులు కుంకుమలు ఇమ్మని కోరగనా. శ్రీ సత్యనారాయణుని సేవకు రావమ్మ, మనసారా స్వామిని కురిచే హారతులేరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమరించి మంగళకరమగు శ్రీ సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్య